ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరు బాగున్నారు కదండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతగానో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క సహాయాన్ని మనకు తోడుగా ఇస్తున్నందుకు మనం ఎంతైనా ధన్యులము. ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన క్రిస్మస్ పండగ నూతన సంవత్సరంలో మనం ఎంతో సంతోషంగా ఉండటానికి దేవుడిచ్చిన కృప ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రములు. మీరందరూ కూడా బాగున్నారు కదండి. నేనైతే దేవుని యొక్క కృప వల్ల, మీ అందరి ప్రార్థన వలన మరి బాగున్నానని చెప్పడానికి సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్న ఈ కృప కొరకు హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ప్రేరేపణ కలిగి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనము ఒక ఘనత కలిగి మనం జీవించాలంటే దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో కొన్ని దేవుని గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవాది దేవుడు ఆయన ప్రేమించే వారికి సమస్తమును దయచేసేవాడే ఉన్నాడు కదండి. ఆయన ప్రేమించే వారి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. అలాగే వారి కొరకు సమస్తము సిద్ధపరిచి ఉంచుతారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. ఈ యొక్క 2026 సంవత్సరంలో మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉందాము. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఏది కావాలన్నా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది తెలుసుకోండి. దేవుణ్ణి ప్రేమించకుండా మీరు ఏది ఆశించినా కూడా అది మీరు పొందుకోలేరు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించేవారే ఉండాలి. అప్పుడు మీరు అడిగిందల్లా పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే రోమాపత్రికలో ఒక మాట ఉంటుందండి, మనందరికీ తెలిసిన మాట. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి రోమాపత్రికకు రాస్తూ 8వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదివినట్లయితే అద్భుతమైన మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తాము. అద్భుతంగా దేవుడు తన యొక్క మరి ప్రేమను ఏ విధంగా మన ఎడల వెల్లడపరుస్తున్నారో మనకు ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఆయన పక్షపాతం ఏమీ లేని దేవుడు. మనందరి ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నట్టుగా ఈ వాక్యం ద్వారా మనము చూడగలము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు సమస్తమును సమకూడి జరిగించాలని కోరుకుంటున్నారు. అయితే మనము ఆయన్ని ప్రేమించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ప్రేమించే వారికి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుడిని ప్రేమించేవారు దేవుడికి కావాలి. మనం మేలు పొందుకోవాలంటే, సమస్తం మనం పొందుకోవాలంటే దేవుని నేను ప్రేమించే వారంగా ఉండాలి. అందుకే అక్కడ అంటుంది దేవునిని ప్రేమించే వారికి. దేవుడిని నువ్వు ప్రేమించగలగాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరంలోనికి నువ్వు రాగలిగావు. ఈరోజు నువ్వు ఊపిరితో ఉన్నావు అంటే అది దేవుడిచ్చిన దయ. మరొక సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటముగా నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు నేను బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాము. సజీవులుగా ఉన్న మనము దేవుని స్తుతించే వారముగా, దేవునికి కృతజ్ఞులుగా, అలాగే దేవునిని ప్రేమించే వారముగా ఉన్నట్లయితే ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితంలో
నీ కుటుంబంలో నీ ఎడల తన కార్యాలు 1, 2 కాదండి, సమస్తమైన కార్యములు సమకూడి నీకు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. సమకూడి పోతున్నాడు ఆయన. సమస్తము సమకూడి జరగాలంటే దేవునిని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారి విషయంలో దేవుడు సమస్తమును దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం. మేము అనుభవపూర్వకముగా ఈ మాటను మీకు తెలియచేయటంలో ఎటువంటి సంకోచాన్ని మేము పాటించట్లా. మీకు ఈ విషయం చెప్పడంలో చాలా అతిశయపడుతున్నాను. ఎందుకంటే మన దేవుణ్ణి విడిచి చాలామంది లోకమును ప్రేమించటం, మనుషుల్ని ప్రేమించటం, ధనాన్ని ప్రేమించటం, దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటిల్లో ప్రేమలు కలిగి ఉండడం వల్ల మీరు అడిగింది పొందుకోలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఒక పాట ఉంటుంది, మీకు గుర్తుందా? పాతకాలం నాటి పాట, నడిపించు నానావ్ అనే పాటలో ఒక వచనం ఉంటుంది, ఆత్మార్పణ చేయకనే ఆశించి తిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమికని అల్లాడెనా పడవా నడిపించు నానావా. ఆత్మను అర్పించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయనతో సహవాసాన్ని కోరుకోవటం వల్ల నీకేమీ రాదు. ఆత్మను అర్పింపకుండా, దేవుని ప్రేమించకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత అడిగినా నీ జీవితంలో ఏ కార్యము నువ్వు చూడలేవు. దేవుని ప్రేమించే వారి ఎడల దేవుడు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ 2026లో దయచేసి మనందరము దేవుని ప్రేమించేవారిగా ఉండి, ఆయన మన ఎడల సమస్తమైన కార్యాలు సమకూడి మనకు జరుగునట్లుగా మనం ఆయన ఎడల ప్రవర్తించుదుముగాక. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము